హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాల్టి మన రెసిపీ ఏంటో తెలుసా? ఆంధ్ర స్పెషల్ పెసరట్టు. మరి అలాంటి పెసరట్టుని ఎప్పుడు రెస్టారెంట్స్లోనైనా సరదాగా మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని రెస్టారెంట్ స్టైల్ రుచిని మన ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. మరి అలాంటి రెసిపీని ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. దీనికోసం మనం ముందు రోజునైతే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఈ పెసరట్టును తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటు పెసరపప్పుని ఒక 1.5 డబ్బా అంటే సుమారు 750 గ్రాముల వరకు ఈ పెసరపప్పుని అంటే పొట్టు పెసరపప్పుని తీసుకుని అలానే అందులోకి బియ్యంని ఒక 150 గ్రాముల వరకు తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. కానీ మెంతుల్ని అలానే ఈ అటుకుల్ని ఈ దోశల్లో యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నార్మల్ పెసరట్టు ఎవరైనా చేస్తారు, కానీ రెస్టారెంట్ స్టైల్ వచ్చే విధంగా అలాగే సూపర్ టిప్స్తో చేయాలి అంటే మన ఈ ఒక్క ఛానల్తోనే సాధ్యమవుతుంది. మరి అలాంటి పెసరట్టుని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆ రుచిని ఆస్వాదించాలి కదా. అందుకే పెసరట్టు చేయడానికి టిప్స్ని అలాగే మంచి రుచిని ఆస్వాదించేలాగా చేయడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాము. ఖచ్చితంగా వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా ఈ పెసరట్టు యొక్క రుచిని తృప్తిగా ఆస్వాదించండి. మనం పెసరట్టు కోసం నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఇంకా మెంతులు మొత్తం కూడా నానిపోయాయండి. తెల్లవారి ఉదయానికి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా వాష్ చేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని 3 నుండి 4 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. అప్పుడు చాలా వరకు పొట్టుపోతుంది. నేను మీకు మొత్తం వాష్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. పొట్టు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పర్లేదు. చూసారా? ఈ విధంగా అయితే మీరు వాష్ చేసుకోవాలి. ఈ పప్పుని మనం వాష్ చేసుకోవడానికి ముందుగా అటుకులను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఒక చిన్న గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక 5 వరకు పచ్చిమిర్చి, అలాగే అల్లం 2 ఇంచెస్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా? వీడియోలో చూపించిన విధంగా ఇలా పప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం అటుకుల్ని యాడ్ చేసుకొని అలాగే జీలకర్రని కొంచెం, పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కల్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే. ఇలా మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా ఇదే విధంగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెసరట్టుని తయారు చేసుకోవాలంటే ఈ మాత్రం టిప్స్ని ఉపయోగించి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లేదంటే అట్టు కట్టేసినట్టు అయిపోయి లేదంటే నోటికి చుట్టుకొస్తూ ఉంటుంది. అందుకోసం మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ పెసరట్టుని మీరు ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. అది రాళ్ళ ఉప్పు అయినా పర్లేదు, లేదంటే నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు. కానీ నేను ఎక్కువగా రాళ్ళ ఉప్పుని యూజ్ చేస్తూ ఉంటాను, హెల్త్కి మంచిది అని చెప్పి. అలాగే ఇందులోకి సాల్ట్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా? ఈ మాత్రం టెక్స్చర్ వచ్చే విధంగా మీరు పిండిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే పిండి ఉండాలి. మళ్ళీ మిగిలిన పప్పుని అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ముందులాగానే గ్రైండ్ చేసి ముందు ఎలా గ్రైండ్ చేసామో ఏ టెక్స్చర్ వచ్చే విధంగా అదే టెక్స్చర్ వచ్చే విధంగా ఇప్పుడు కూడా గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. చూసారా? ఇందాక మిగిలిన పచ్చిమిర్చిని అలాగే జీరా, అల్లం అలానే కొంచెం అటుకులు, సాల్ట్ వేసి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారా? పిండి మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, అదే గిన్నెలోకి ఆ పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశలోకి చట్నీని
ప్రిపేర్ చేసుకుందాము. అది ఎలాగో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం మిర్చిని వేయించుకోవడానికి వీలుగా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేద్దాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 5 వరకు పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. మీరు కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే పావు కప్పు పల్లీలు, 1 కప్పు వరకు పుట్నాలు, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 1/2 ఇంచ్ అల్లం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము 1 బై 1. ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కరివేపాకు, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాలను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఈ పెసరట్టులోకి మంచి కాంబినేషన్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ పెసరట్టుని ఎంజాయ్ చేసేయండి. చూసారా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఈ పెసరట్టులోకి ఇదే చట్నీని మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇదే కరెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ పెసరట్టులోకి. నార్మల్గా చేసే చట్నీ కన్నా మనం ఈ పెసరట్టులోకి ఈ విధంగా చట్నీని చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమే మీకు స్పెషల్గా చట్నీని కూడా చూపించడం జరిగింది. ముందుగా మన ఛానల్లో చట్నీ వీడియోస్ ఉన్నాయి, కానీ పెసరట్టులోకి ఇలా చట్నీని చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇందులోకి మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు, గట్టి చట్నీ తినేవారైతే అలానే తినేసేయచ్చు. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే దోశల్లోకి కాబట్టి బాగుంటుంది. అందుకే కొన్ని వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ముందులాగానే 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, అలాగే ఇందులోకి పోపు దినుసుల్ని 2 నుండి 3 వరకు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకుందాము. కరివేపాకు మంచి సువాసన వస్తుందండి. ఇలా కరివేపాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ అనేది ఓన్లీ పప్పులోకి పోపుని చేసేటప్పుడే కాదండి, ఇలా చట్నీస్లో కూడా యూజ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మంచి కమ్మదనాన్ని తీసుకొస్తుంది. ఇలా పోపు మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. పోపు ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ముందుగా తీసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్లోకి ఎలా వచ్చేసిందో. పోపు మాడకుండా మీరు ఈ రకంగా చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం అలా కలిపి పెట్టుకొని మనం దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. పెసరట్టు కాంబినేషన్గా ఈ చట్నీ మాత్రం అదర్స్ అంటే నమ్మండి. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది పెసరట్టు. మరి అలాంటి పెసరట్టుకి మంచి కాంబినేషన్ అంటే ఈ చట్నీ అనే చెప్పాలి. చట్నీ అయితే మనకి పూర్తిగా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఇలా నీళ్ళని చిలకరించండి. వెంటనే ఒక క్లాత్తో ఇలా తుడిచేయండి. దీనిపైన మనం ముందుగా తయారు చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా, చిన్న గరిటైతే 2 గంటల వరకు, లేదా పెద్ద గరిటైతే 1 గరిటె వరకు పిండిని తీసుకుని ఇలా దోశని వేసుకోండి. పిండి దోశని వేసే ముందు ఒకసారి కలుపుకోండి. అలాగే దోశ ప్యాన్ మీద ఎంతవరకు వీలైతే అంతవరకు పిండిని అప్లై చేయడానికి చూడండి. అప్పుడే దోశ అనేది మనకి చాలా పలుచగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. అందుకోసం ఎంత వీలైతే అంతవరకు ఈ పిండిని దోశ ప్యాన్ పైన అప్లై చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఈ దోశ పైన ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇలా దోశ పైన చల్లుకోవాలి. తరువాత దీనిపైన ఒక చిన్న స్పూన్ ఆయిల్ని ఇలా దోశ చుట్టూ అప్లై చేయండి. దోశ ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మూతను పెట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్ మనం వదిలేసామంటే దోశ మనకి రెడీ అయిపోతుంది. చూసారా, మంచి గోల్డెన్ కలర్లో దోశ ఎలా పర్ఫెక్ట్గా
ప్రిపేర్ అయిపోయిందో. అబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా మన దోస వచ్చేసిందో. ఇప్పుడు మిగిలిన పిండితో దోసల్ని మనం ముందుగా ఎలా తయారు చేసుకున్నామో అలా తయారు చేసుకోవడమే. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. అంతే పర్ఫెక్ట్‌గా మీకు తయారు చేసుకోవడం వచ్చేస్తుంది. వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఈజీ టిప్స్తో అలానే ఈజీ రెసిపీస్ని ఇట్టే చిటికెలో క్విక్గా తయారు చేసే రెసిపీస్ని కూడా పోస్ట్ చేశాను. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ని చూసేయండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఈ సపోర్ట్తోనే నేను మరిన్ని రెసిపీస్ని మీ ముందుకు తీసుకురావడానికి అలానే ఛానల్ ముందుకెళ్ళడానికి కూడా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా షేర్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియోస్ వెళ్తూ ఉంటాయి, ఛానల్ ఇంకాస్త ముందుకెళ్తుంది. నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసారా, మనం మొదటగా దోశని ఎలా ప్రిపేర్ చేసుకుందామో రెండో దోశని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూసారా, కమ్మకమ్మని ఆంధ్ర స్పెషల్ పెసరట్టు విత్ కాంబినేషన్గా చట్నీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.